Hi friends, today we are going to discuss World Heritage Irrigation Structures. దీన్ని WHIS విస్ అని పిలుస్తాం. 2020కి వరల్డ్లో 14 గుర్తించారు. వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్ ప్రపంచంలో వారసత్వానికి సంబంధించి అంటే ఈ అతి పురాతనమైన డ్యామ్స్ కానీ రిజర్వాయర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ లేక్స్ కానీ గుర్తిస్తారనమాట. దాంట్లో ఈ సంవత్సరం 2020కి 14 గుర్తించారు వరల్డ్ వైడ్ వేరియస్ కంట్రీస్లో. మన ఇండియా నుంచి 4, వాటిలో 3 ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఒకటి కంబం లేక్ ప్రకాశం జిల్లాలో ఉంది, రెండోది పోరిమామిళ్ళ లేక్ కడప జిల్లాలో ఉంది, మూడోది కేసీ కెనాల్ కర్నూలు కడప కెనాల్, ఇంకొకటి ధాంపూర్ లేక్ మహారాష్ట్ర సింధుదుర్గ డిస్టిక్లో ఉంది. అంటే 3 ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఇది తెలుగు వాళ్ళకి గర్వకారణం. ప్రపంచంలో అతి పురాతనమైన కెనాల్స్ కావచ్చు, రిజర్వాయర్స్ కావచ్చు, డ్యామ్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు. మహారాష్ట్రలో 490 years బ్యాక్ కట్టిన ధమాపూర్ లేక్ సింధుదుర్గ డిస్టిక్, అలాగే మిగతా 3 కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి రికార్డు కావడం జరిగింది. వరల్డ్లో 14 టోటల్ 2020కి. సో ఈజీ యొక్క స్పెషాలిటీ ఏంటనేది తెలుసుకోవచ్చు. ఓకే, సి ఫ్రెండ్స్, దీంట్లో కంబం లేక్ సెకండ్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ ఇరిగేషన్ ట్యాంక్ ఇన్ ఏషియా. ఆసియా ఖండంలోని సెకండ్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ ట్యాంక్ అనమాట ఇది. దీన్ని గుర్తించింది. ఈ ఖమ్మం లేక్ ఈజ్ హిస్టారికల్ వాటర్ బాడీ లొకేటెడ్ ఎట్ మార్కాపూర్ ఇన్ ప్రకాశం డిస్టిక్. ప్రకాశం డిస్టిక్ బిల్ట్ ఆన్ ది గుండ్లకమ్మ రివర్. గుండ్లకమ్మ అనేది పైన కట్టారు. దీన్ని గుండ్లకమ్మ రిజర్వాయర్ అని కూడా అంటాం. సో సెకండ్ లార్జెస్ట్ మ్యాన్ మేడ్ ఇరిగేషన్ ట్యాంక్ ఇన్ ఏషియా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. అలాగే బిల్ట్ ఓవర్ 500 years ago, the pond carves an area of 10,300 acres. 10,300 ఎకరాల్లో ఉంది. వండర్ఫుల్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ గుండ్లకమ్మ లేక్. దీన్నే గుండ్లకమ్మ సరస్సు అని కూడా అంటాం. నల్లమల హిల్స్ రీజియన్లో ఉంటుంది ఇది, నల్లమల ఏరియాలో. ఇట్ వాజ్ బిల్ట్ ఆన్ ది గుండ్లకమ్మ రైవులెట్ అపాన్ నల్లమల హిల్స్. సో ఈ నల్లమల హిల్స్ భాగంలో ఉంటుంది. బిల్ట్ బై క్వీన్ వరదరాజమ్మ. ఈమెను రుచిదేవి అంటారు. శ్రీకృష్ణదేవరాయ వైఫ్, ద ఫస్ట్ వైఫ్ ఆఫ్ శ్రీకృష్ణదేవరాయ ఆఫ్ విజయనగర ఎంపైర్. రుచిదేవి అన్న వరదరాజమ్మను ఒకటి. అంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ కమ్మం సరస్సుని నిర్మించడం జరిగిందనమాట. షీ వాజ్ ఆల్సో ది డాటర్ ఆఫ్ గజపతీస్ ఆఫ్ ఒడిషా గజపతుల యొక్క, అంటే అక్కడ దండయాత్ర చేసినప్పుడు ఓడించి ఒడిషా గజపతుల్ని కళింగ మీద సో వివాహం చేసుకున్నాడు ఆమెని. సో అకార్డింగ్ టు ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా అట్ ద టర్న్ ఆఫ్ ది 20th century, ద డ్యామ్ వాజ్ 57 feet అంటే 17 meters tall, and the drainage area was 430 square miles అంటే 1100 square kilometers. The lake directly irrigated about 10,300 acres. The lake is about 7 kilometers long and 3.5 kilometers width. సో 7 kilometers పొడవు ఉంటుంది, 3.5 kilometers width ఉంటుంది. సో విజయనగర కాలంలో విజయనగర మొదటి భార్య ఋషిదేవి లేదా వరదరాజమ్మ ఈ ఖమ్మం లేక్ని నిర్మించిందిట. సో హిస్టారికల్ లేక్ 500 years బ్యాక్ కాబట్టి దీన్ని గుర్తించడం జరిగింది. ప్రకాశం జిల్లాలో ఉంది, మార్కాపూర్ దగ్గర. దీన్ని గుండ్లకమ్మ లేక్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది ఏపీ వాళ్ళకి. అదేవిధంగా పోరిమామిళ్ళ లేక్. ఇది ద పోరిమామిళ్ళ లేక్ లొకేటెడ్ నియర్ కలసపాడు ఇన్ కడప డిస్టిక్. సో ఇది కూడా 500 years బ్యాకే నిర్మించడం జరిగింది. ఇరిగేషన్ అండ్ వాటర్ డిపార్ట్మెంట్ సోర్సెస్ సే దట్ ద లేక్ హ్యాడ్ బికమ్ నోన్ ఆఫ్టర్ అన్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఫౌండ్ ఇన్ ది ఇయర్ 1903. 1303లో ఒక శాసనం బయటపడింది. ఆ శాసనం ప్రకారం ఇది కూడా విజయనగర సామ్రాజ్య రాజులు నిర్మించారు. అకార్డింగ్ టు ది పోరిమామిళ్ళ ఇన్స్క్రిప్షన్, పోరిమామిళ్ళ శాసనం. ఈ పోరిమామిళ్ళ శాసనం ప్రకారం ద లేక్ వాజ్ బిల్ట్ డ్యూరింగ్ ది రీజన్ ఆఫ్ భాస్కరుడు. అంటే ఇది బుక్కరాయ, ఫస్ట్ బుక్కరాయ కొడుకు అనమాట, ద సన్ ఆఫ్ ఫస్ట్ బుక్కరాయ. ఆయన విజయనగర ఎంపైర్ హీ బిల్ట్. హరిహరరాయ బుక్కరాయ అంట. మొదటి బుక్కరాయుడు కుమారుడు భాస్కరుడు, ఆయన నిర్మించాడు. వెన్ హీ వాజ్ ద హెడ్ ఆఫ్ ది ఉదయగిరి కింగ్డమ్ ఎప్పుడైతే అక్కడ పరిపాలిస్తున్నారో ఉదయగిరి కింగ్డమ్ని అప్పుడు నిర్మించారట. ద లేక్ ఎక్స్టెండ్స్ ఓవర్ ఎన్ ఏరియా ఆఫ్ 3,864 acres. సో ఇదేమో 10,300, ఇదేమో 3,864 acres. సో ఖమ్మం లేక్ అయిపోయింది. పోరిమామిళ్ళ ఒకటేమో ప్రకాశం, 2 కడప. ఓకే, ఇప్పుడు కేసీ కెనాల్ చూద్దాం. 130 years కేసీ కెనాల్. దీన్ని కూడా మనకి ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్గా గుర్తించారు. దీంట్లో చూస్తే మనకి కర్నూలు కడప కెనాల్, కేసీ కెనాల్ అంట, వాజ్ కన్స్ట్రక్టెడ్ బై ది బ్రిటిష్ గవర్నమెంట్
బిట్వీన్ 1863 టు 1870, 1863-70 మధ్యలో. ఇది ఇరిగేషన్ నావిగేషన్కి సంబంధించి వాళ్ళు బిల్డ్ చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది హిస్టారికల్, ఇవి కరెంట్ అఫైర్సే కానీ హిస్టారికల్ కూడా. సో ఇరిగేషన్ అండ్ నావిగేషన్ అంటే కేసీ కెనాల్ ఫస్ట్ ప్రైమరీ పర్పస్ ఏంటి? ఓన్లీ ఇరిగేషన్, ఓన్లీ నావిగేషన్, ఇరిగేషన్ అండ్ నావిగేషన్. సో వాటర్ సప్లై ఇవన్నీ కూడా ఇస్తాడు మీకు. ఇరిగేషన్ అండ్ నావిగేషన్. దిస్ కెనాల్ విచ్ ఇంటర్ కనెక్ట్స్ ది రివర్స్ పెన్నా అండ్ తుంగభద్ర. పెన్నా తుంగభద్రని ఇంటర్లింక్ చేస్తుంది అనమాట. పెన్నా తుంగభద్రని ఇంటర్లింక్ చేసే కెనాల్ ఏది అంటే కేసీ కెనాల్. స్టార్ట్స్ ఫ్రమ్ సుంకేసులా బ్యారేజ్. ఇది సుంకేసులా బ్యారేజ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. తుంగభద్ర రివర్, సుంకేసుల ఎక్కడ ఉంది? తుంగభద్ర రివర్ నియర్ కర్నూలు. అంటే ఇది వాటర్ ఎక్కడి నుంచి? తుంగభద్ర రివర్, సుంకేసుల బ్యారేజ్ దగ్గర. తర్వాత నియర్ కర్నూలు టు కృష్ణరాజపురం ఇన్ కడప. కృష్ణరాజపురం డిస్టిక్ కడప. అంటే సుంకేసుల దగ్గర స్టార్ట్ అవుతుంది, కృష్ణరాజపురం కడప వరకు వెళ్తుంది. అంటే కర్నూలు కడప, అందుకే కేసీ కెనాల్ అన్నారు దాన్ని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. పెన్నా తుంగభద్రాలని, పెన్నా మనకి తుంగభద్రాలని ఇంటర్లింక్ చేసే కెనాల్ ఏది? కేసీ కెనాల్. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కర్నూలులో. ఎక్కడ? సుంకేసుల బ్యారేజ్. ఎక్కడ ఎండ్ అవుతుంది? కృష్ణరాజపురం కడప. ద కెనాల్ ప్రెజెంట్లీ ఇరిగేట్స్ నియర్లీ 1,70,000 ఎకరాస్. ఇది 1,70,000 ఎకరాస్. ఇప్పుడు దీన్ని పెంచారు 2.88 lakh ఎకరాస్. ఇప్పుడు ప్రజెంట్లీ 2.88 lakh ఎకరాస్కి 1.7 పెంచారనమాట. అలాగే 40 TMCFT మనకి వాటర్ యూటిలైజేషన్ ఫ్రమ్ ది కృష్ణా రివర్. సో 39 to 40, యాక్చువల్ 39 TMCFT, ఇప్పుడు 40 TMC. ఎప్పుడైనా ఈ మధ్య వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి 40 TMCFT తీసుకుంటుంది. అలాగే ఇనిషియల్లీ బిల్ట్ బై ది మద్రాస్ ఇరిగేషన్ అండ్ కెనాల్ కంపెనీ, a private Dutch company. It handed over to the another company in the middle as it could not be completed. By 1933, it had become a full-fledged irrigation project as per Sir Arthur Cotton's advice to convert into the irrigation source and stop all the navigations. అది ఫస్ట్లో ఇరిగేషన్ నావిగేషన్ కదా, ఫస్ట్ డచ్ కంపెనీ స్టార్ట్ చేసింది, కట్టలేకపోయింది. తర్వాత సర్ ఆర్థర్ బ్రిటిష్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళు దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత నావిగేషన్ స్టాప్ చేశారు. సో టు ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ, ద మోడర్నైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ది కెనాల్ హ్యాస్ బీన్ టేకెన్ అప్ అండర్ ది కేసీ కెనాల్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ 2002. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, 2002లో మోడర్నైజేషన్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది చాలా హిస్టారికల్ కెనాల్. కేసీ కెనాల్ 130 years బ్యాక్ కెనాల్. 63-70 మధ్యలో కట్టారు దీన్ని. డచ్ కంపెనీ స్టార్ట్ చేసింది, కట్టలేకపోయింది, బ్రిటిష్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. సరే ఆర్థర్ కాటన్ అడ్వైజ్ ఇచ్చారు. ఆ తర్వాత నావిగేషన్ బంద్ చేసి ఇరిగేషన్ స్టార్ట్ చేశారు, ఓన్లీ ఫర్ ఇరిగేషన్. దీన్ని మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ని కేసీ కెనాల్ చేపట్టింది ఎవరు అంటే 2002లో చంద్రబాబు నాయుడు గారు. సో ఇది ఇవన్నీ ఐసిఐడి అంటే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ డ్రైనేజ్ వైస్ ప్రెసిడెంట్ కలువాయ్ ఎల్లారెడ్డి సెడ్ దట్ సెలెక్షన్ వాజ్ మేడ్ ఫ్రమ్ హిస్టారిక్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్. అవన్నీ వాళ్ళు ఎట్లా గుర్తించారో జడ్జెస్ అన్ని డిసైడ్ చేస్తారు. బట్ ఈ మూడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇంకొకటి కూడా ఉంది, అదేంటి చెప్తాను మీకు. మహారాష్ట్ర. ఓకే, ధమాపూర్ లేక్ సింధుదుర్గ్ డిస్టిక్లో ఉంది. 490 years బ్యాక్ దీన్ని మనకి ఏర్పాటు చేశారు. సో మహారాష్ట్రలో ధమాపూర్ లేక్. సో టోటల్ అక్కడ AP 3, ఇక్కడ 1, టోటల్ 4 ఫ్రమ్ ఇండియా రిజిస్టర్డ్ యాజ్ ఏ మనకి వరల్డ్ హెరిటేజ్ ఇరిగేషన్ స్ట్రక్చర్స్గా 2020 yearsకి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా ప్రపంచం అనే దేశాలు కూడా ఈ వరల్డ్ ఎయిడ్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాయి. ఎందుకంటే టు గెట్ అన్ అవేర్నెస్ ఇన్ ది పబ్లిక్ రిగార్డింగ్ దిస్ డిసీజ్. ఈ వ్యాధికి బలైపోయి ఇప్పటి వరకు 3.8 crores మంది చనిపోయారు. ఇంకా సుమారు 4 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధితోటి బాధపడుతున్నారు. సో ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఇది 1988 నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1988 మీరు చూస్తే 1988 నుంచి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది దీన్ని మనకి ఎవ్రీ ఇయర్ కూడా సెలబ్రేట్ చేస్తుంది. ఒక థీమ్ని కూడా ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ కూడా ఒక థీమ్ని కూడా ఇస్తారు. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే అంటే నినాదం వరల్డ్ ఎయిడ్స్ డే 2020 నినాదం ఏంటంటే గ్లోబల్ సాలిడారిటీ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. గ్లోబల్ సాలిడారిటీ
షేర్డ్ రెస్పాన్సిబిలిటీస్. ఇది ఈ సంవత్సరం థీమ్, నినాదం. సో 1988 నుంచి ఈ యొక్క వరల్డ్ ఎయిడ్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎవరి ఆధ్వర్యంలో? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవాలో ఉంది హెడ్ క్వార్టర్. వీళ్ళు నో టొబాకో డే, టీబీ డే, వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ హెల్త్ దినోత్సవం, అలాగే గ్లోబల్ ఇమ్యూనైజేషన్ వీక్ డే, ఇవన్నీ కూడా వాళ్ళే సెలబ్రేట్ చేస్తారనమాట. వరల్డ్ మలేరియా డే, వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే, ఇవన్నీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఇది కూడా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది అనమాట. ఓకే, మన ఇండియాకి వస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూస్తే 3.5 crores మంది చనిపోయారు ఇంతవరకు. 4 కోట్ల మంది ఇప్పటికే సఫర్ అవుతున్నారు. మన ఇండియాకి వస్తే 20 లక్షల మంది ఇప్పటికీ సఫర్ అవుతున్నారు ఈ వ్యాధితోటి. ఇండియన్ గవర్నమెంట్ మోడీ గారి ఆధ్వర్యంలో చూస్తే మనకి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 2030కి ఈ వ్యాధిని మనం నిర్మూలించాలి పూర్తిగా కాదు, ఈ వ్యాధి బాధిన పడకుండా కాపాడాలి. సో 2030 టార్గెట్, ఎయిడ్స్ని ఎండ్ చేయాలి, ఈ పాండమిక్ డిసీజ్ని ఎండ్ చేయాలి 2030కి. రెసిలియంట్ టిల్ 2030. సో ఎండ్ ది ఎయిడ్స్ టిల్ 2030 అనే నినాదంతో మన ఇండియన్ గవర్నమెంట్ వెళుతుంది. అదేవిధంగా దీని యొక్క వ్యాప్తి మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది అంటే 0.63% ఏపీలో ఉంటే 0.70% తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఎక్కువ ఉంది. తెలంగాణలో చూస్తే ఇంతకుముందు 4th ర్యాంకులో ఉండేది, ఇప్పుడు 6th ర్యాంకులో ఉంది. మరి ఏపీ ర్యాంకు అది ఇవ్వలేదు, ఇంకా పేపర్లో కూడా రాలేదు కూడా. సో అంటే తెలంగాణ 6th ర్యాంకులో ఉంది, ఇంతకుముందు 4th ర్యాంకులో ఉండేది. ఈ 2019 రిపోర్ట్ ప్రకారం 6th ర్యాంకులో ఉండే, 2017 రిపోర్ట్ ప్రకారం 4th ర్యాంకులో తెలంగాణ ఉండేది. అంటే తగ్గుతుంది, ఇటు ఆంధ్రాలో తగ్గుతుంది, అటు తెలంగాణలో కూడా తగ్గుతుంది మనకి. ఇక్కడ చూస్తే ఈ యొక్క ఎయిడ్స్ సంబంధించి కొన్ని అంశాలు ఏంటో చూద్దాం. ఇది వరల్డ్ ఎయిడ్స్ డే కాబట్టి వరల్డ్ ఎయిడ్స్ డే 1988ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సెలబ్రేట్ చేస్తుంది, ఎందుకంటే టు గెట్ అన్ అవేర్నెస్. ఈ సంవత్సరం థీమ్ చెప్పాను మీకు. ఏపీ తెలంగాణలో వ్యాప్తి ఏ విధంగా ఉందో చెప్పాను. ఇండియన్ గవర్నమెంట్ ఎప్పటికి ఎండ్ చేయాలి? 2030కి ఎండ్ చేయాలి. ఏంటంటే లేకుండానే కాదు, ఆ ప్రివిలెన్స్ని, వ్యాప్తిని అరికట్టాలి. అది ఓకే. అక్వైర్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, ఎయిడ్స్ అంటాం మనం. ఇది అఫీషియల్గా మనకి 1981 నుంచి కనిపెట్టారు, 81లో కనిపెట్టారు. సో ఆ తర్వాత చూస్తే మనకి ఇది ఏ అవయవం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే ఇమ్యూన్ సిస్టమ్. మొత్తం ఇమ్యూన్, ఒక పార్ట్ అంటే ఏది లేదు, ఇమ్యూన్ సిస్టమ్ మీద దీని ఇంపాక్ట్ చూపిస్తుంది అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ మీద ఈ ఎయిడ్స్ యొక్క ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఇది దేనివల్ల వస్తుంది? ఎయిడ్స్ అంటే అక్వైర్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది దేనివల్ల వస్తుందంటే రెట్రోవైరస్. చాలామంది హెచ్ఐవి వల్ల వస్తుంది అనుకుంటారు ఎయిడ్స్. అది కూడా హెచ్ఐవి అంటే కూడా హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఆ వైరస్ పేరు ఏంటి అని అడుగుతున్నాడు. ఎయిడ్స్ ఈజ్ కాదర్ బై నాట్ హెచ్ఐవి ఆన్సర్. ఇది క్వశ్చన్కి క్వశ్చన్ ఆన్సర్ కాదు మనకి. హెచ్ఐవి దేనివల్ల వస్తుంది అంటే రెట్రోవైరస్ వల్ల వస్తుంది. హ్యూమన్ ఇమ్యూనో వైరస్ పేరేంటి? రెట్రోవైరస్. దీంట్లో 10 రకాల వైరస్లు ఉన్నాయి. ఇప్పుడు ఇండియా మియన్మార్ బార్డర్లో ఆ టూరిస్టులు, ఆ అన్సేఫ్ సెక్స్ వల్ల కూడా ఎన్నో రకాల కొత్త హెచ్ఐవి వైరస్లు కూడా వస్తున్నాయి మనకి. సో అది ఈ విషయం ఈ మధ్య బయటపడింది అది. సో అక్వైర్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఈజ్ కాజ్డ్ బై మనకి రెట్రోవైరస్, నాట్ హెచ్ఐవి. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో వైరస్, ఇమ్యూన్ సిస్టమ్ కిల్ చేసే వైరస్. సో ఇమ్యూన్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అయితే మరి ఈ యొక్క ఎయిడ్స్ అనేది నిర్ధారించాలంటే ఎటువంటి టెస్టులు చేస్తారు అంటే మనకి ఎలైసా టెస్ట్. ఒక 50 రూపాయలు ఇస్తే హాస్పిటల్లో అరగంటలో ఇచ్చేస్తాడు రిపోర్ట్. ఎలైసా ఎంజైమ్ లింక్డ్ సర్బాంట్ ఎస్ఏ అంట. ఎలైసా అంటే ఎంజైమ్ లింక్డ్, ఎల్ఐ అంటే లింక్డ్, ఎంజైమ్ లింక్డ్ సర్బాంట్ ఎస్ఏ. ఇక్కడ రాస్తున్నాను, ఎంజైమ్ లింక్డ్ సర్బాంట్ ఎస్ఏ. ఇది ముఖ్యంగా మీనింగ్ అనమాట. ఎలైసా టెస్ట్ అంటారు, హెచ్ఐవి నిర్ధారణ టెస్ట్. అదేవిధంగా ఇది అంటే వైరస్ సోకిన 6 వారాల తర్వాత మనకి తెలుస్తుంది. 6 వారాల లోపు ఇంక్యుబేషన్ పీరియడ్ తెలియదు. అలా కాకుండా ఆర్ఎన్ఏ టెస్టు, అలాగే డిఎన్ఏ టెస్టు, అదేవిధంగా మనకి 4వది ఇప్పుడు మనం PCR పాలిమర్ చైన్ రియాక్షన్, మనం కరోనా వైరస్కి అదే చేస్తున్నప్పుడు కూడా
PCR టెస్ట్. ఇది ఇమీడియట్లీ తెలుస్తుంది, అంటే మనకి 15 రోజుల లోపు తెలుస్తుంది, 2 వారాల లోపు తెలుస్తుంది. పాలిమర్ చైన్ రియాక్షన్ RT-PCR అంట. కరోనా టెస్ట్ కూడా అదే PCR. అంటే కరోనా వైరస్కి ఈ HIV వైరస్కి కూడా కొన్ని పోలికలు ఉన్నాయన్నమాట RNAలో. సో కాబట్టి ఎలైసా టెస్ట్, RNA, DNA, PCR పాలిమర్ చైన్ రియాక్షన్, ఇవన్నీ కూడా మనకి టెస్టులు అనమాట. ఏ టెస్టులు? ఎయిడ్స్ని, HIVని నిర్ధారించే పరీక్షలు అనమాట. ఓకే, మరి ఈ HIV వ్యక్తికి, సోకిన వ్యక్తికి ఎటువంటి ప్రమాదం ఉంటుందంటే, ఫస్ట్ ఈ వ్యక్తిలో CD4 కణాలు, రక్షణ కణాలు అనమాట, ఈ సేఫ్ గార్డ్స్, ఇవి ధ్వంసమైపోతాయి. CD4 కణాలు. సో HIV వ్యక్తి, సోకిన వ్యక్తిలో ఏ కణాలు నాశనం అయిపోతాయంటే CD4 కణాలు నాశనం అయిపోతాయి అన్నమాట. సో ఇవి రక్షణ వ్యవస్థ, ఇది నాశనం అవుతుంది. అలాగే లింఫ్ నోడ్స్, శోషరక్షణాలు, లింఫ్ నోడ్స్, ఇవి వాపు వస్తుంది, ఇది ఒక సింబల్ అనమాట, అంటే ఇండికేషన్. లింఫ్ నోడ్స్ అంటే శోషరణలు వాస్తాయి అన్నమాట. అలాగే వాంతులు వస్తాయి, నీళ్ళ విరోచనాలు, లూజ్ మోషన్స్, వెయిట్ లాస్ అవ్వడం, అలసట, దగ్గు, థ్రోట్ ఇన్ఫెక్షను, ఫీవర్ వస్తే తగ్గకపోవడం. సో ఇవన్నీ కూడా మనకి ఈ లక్షణాలు, ఎయిడ్స్ ఉన్న వాళ్ళలో లక్షణాలు. అదేవిధంగా మనకి ఈ ఇమ్యూన్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? బాడీలో ప్రతి పార్ట్ మీద ప్రభావం చూపుతుంది. దగ్గు వస్తే తగ్గదు ఒక 4 రోజుల పాటు, ఫీవర్ వస్తే తగ్గదు ఒక 4 రోజుల పాటు. అలా ఏ వ్యాధి వచ్చినా కూడా మనకి ఇది తగ్గే అవకాశం త్వరగా ఉండదన్నమాట. ముఖ్యంగా టీబీ పేషెంట్స్, గనేరియా, సిఫిలిస్, టీబీ పేషెంట్స్లో ఎక్కువగా మనకి ఈ ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా ఉందని మనకి ఈ మధ్య కాలంలో కూడా మనకి రిపోర్ట్లో చెప్తున్నాయి అన్నమాట. ఎందుకంటే టీబీ అంటే ల్యాక్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, ఎయిడ్స్ కూడా ల్యాక్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. ముఖ్యంగా వైట్ సెల్స్, తెల్ల రక్త కణాలు దెబ్బతింటాయి. వైట్ సెల్స్, తెల్ల రక్త కణాలు ఇంపాక్ట్. ఓకే, సో ఇవి ఇమ్యూన్ సిస్టమ్ కలిగిస్తాయి. దాంట్లో పాటే CD4 కావచ్చు, లింఫ్ నోడ్స్ కావచ్చు. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి HIV గురించి మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, హాయ్ డియర్ స్టూడెంట్స్, మాకు చాలామంది అడుగుతున్నారు పిల్లలు, సార్ ఆఫ్లైన్ స్టార్ట్ అయిందా లేదా? ఆఫ్లైన్ అంటిల్ అన్లెస్ గవర్నమెంట్ గివ్స్ పర్మిషన్ వీ కెనాట్ స్టార్ట్. ఏ ఇన్స్టిట్యూట్ అయినా అంతే, రూపాయస్ కూడా అంతే. ఇన్ ద మీన్ వెల్ మీరు టైం వేస్ట్ కాకుండా, చాలామంది మా దగ్గర చాలామంది తెలీదు ఆన్లైన్ కూడా ఉందని. ఆన్లైన్ ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ వీడియోస్, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీడే కూడా కరెంట్ అఫైర్స్ చేస్తున్నాను నేను ప్రతిరోజు కూడా. అలాగే ఎక్కడైనా సబ్జెక్ట్లో మారినా కూడా దాన్ని అప్డేట్ చేస్తున్నాం. సో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, ప్రీ రికార్డెడ్ వీడియోస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ నుండి, నెట్ లేకపోయినా కూడా చూసుకోవచ్చు. సో డిజిటల్ బోర్డు, ఇది చూసారు కదా, బోర్డు అంతా కూడా డిజిటల్ బోర్డు. సో ఎవరి అంశాన్ని కూడా, ప్రతి అంశాన్ని చక్కగా కూలంకుషంగా చక్కగా వివరించడం జరిగింది. సో ఆన్లైన్ ఆల్రెడీ AWEs కానీ, AEs కానీ, పాలిటెక్నిక్ లెక్చరర్స్, HMWS, Group 2 సిలబస్, Group 2 కూడా అయిపోతుంది. ఇంగ్లీష్ మీడియం అంటే బైలింగ్ వాళ్ళు అనమాట. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్, తెలుగు ఎక్స్ప్లెనేషన్, ఇంగ్లీష్ టెక్స్ట్. SI కానిస్టేబుల్స్, SSC, JE, RRB. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ ఆల్రెడీ రెడీగా ఉంది మా దగ్గర. ఒకవేళ ఎవరైనా ఆఫ్లైన్కే వస్తామనుకుంటే, మీరు ఆఫ్లైన్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు కాబట్టి ఒక 4 రోజులు పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. మీరు ఆఫ్లైన్ చాలా తక్కువ పెట్టాం, నామినల్ ఫీజే పెట్టాం మేము. ఆఫ్లైన్ తీసుకున్న తర్వాత ఆ ఆఫ్లైన్ ఫీజులో 50% మేము తగ్గించి మీకు, ఇది ఆన్లైన్ ఫీజులో 50% తగ్గించి మీకు, లేదా ఓవరాల్ 20% తగ్గించి మేము తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు ఇంత టైం వేస్ట్ అనుకుంటే ఆఫ్లైన్ రావడానికి ఆన్లైన్ తీసుకుంటే మీకు ఓవరాల్ 20% లేదా మీరు కట్టిన ఫీజులో 50% ఇక్కడ తగ్గించడం జరుగుతుంది. అప్పుడు ఇది కంటిన్యూ అవుతుంది, మీకు ఇది కూడా ఆఫ్లైన్ తీసుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజ్ అంటే 3 రకాల అడ్వాంటేజ్లు ఉంటాయి. ఒకటి టైం సేవ్ అవుతుంది, ఇంకొకటి మీకు ప్రిపరేషన్ కొనసాగుతుంది, మూడోది ఏమో మీకు ఒకవేళ ఆఫ్లైన్ రావాలంటే ఓవరాల్ ఫీల్లో 20% తగ్గిస్తాము, లేదా మీరు కట్టిన ఫీజులో ఆన్లైన్కి కట్టిన ఫీజులో 50% తగ్గిస్తాము. ఇప్పుడు 3,500 మీకు ఆన్లైన్ ఉంది, దాంట్లో 50% 1,750 రూపాయలు తగ్గిస్తాం. అట్లా ఇక్కడ బెనిఫిటే, మీ టైం కూడా వేస్ట్ కాదు. సో ఇది అభ్యర్థులకి ఈ యొక్క రూపాయస్ అకాడమీ యొక్క ఒక అవకాశం ఇస్తుంది. దీన్ని యూటిలైజ్ చేసుకోండి. చాలామందికి తెలియదు, సార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అంటున్నారు. ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంది. ఆఫ్లైన్ గవర్నమెంట్ ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు ఇన్ ద మీన్ వైల్ ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా చాలామంది మొన్న HMWS ఎగ్జామ్ పేపర్ చూసిన తర్వాత ఒక విషయం మీకు అర్థమై ఉంటుంది, మేము ఎప్పటి నుంచి చెప్తున్నాం.
నోటిఫికేషన్ పడిన తర్వాత లేదా పడుతుందేమో అని చెప్పి ప్రిపరేషన్ కొనసాగించే వాళ్ళు కొంచెం ఈ యొక్క హెచ్ఎండబ్ల్యూఎస్ పేపర్ చూసిన తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఎవరైతే లాంగ్ పీరియడ్లో ఉన్నారో 2-3 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి 300 దాటే హెచ్ఎండబ్ల్యూఎస్లో మీరు చూడండి. వాళ్ళకి ఎవరైనా అడగండి, జనరల్ స్టడీస్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు. సో జనరల్ స్టడీస్ మోర్ ఎవర్ చాలా డెప్త్ ఇచ్చాడు, మోర్ దెన్ గ్రూప్ 2 ఇచ్చాడు. అంటే ఏ విధంగా డైరెక్ట్ క్వశ్చన్స్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి మీరు ప్రిపరేషన్ అనేది మనకి గెజిటెడ్ పోస్ట్ కాబట్టి, గ్రీన్ పెన్ కాబట్టి, ఇవి మంచి పోస్టులు కాబట్టి ఏదో 2 నెలల్లో, నెల రోజుల్లో, 3 నెలల్లో తీసుకుంటే కాని పని. సో ముందు నుంచే స్లోలీ మనకి ప్రిపేర్ అవుతూ ఉండాలి. కాన్సెప్ట్ నేర్చుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకోవాలి. సో కాబట్టి మేము ఇక్కడ ఫీజు కూడా చాలా నామినల్గా పెట్టాం. సో యూ కెన్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, ఎందుకంటే ఎందుకు చేయవలసి వస్తుందంటే ఈ వీడియో చాలామంది కాల్ చేసి ఆన్లైన్ ఉన్నాయా అడుగుతున్నారు. సో అదేవిధంగా ఆఫ్లైన్ ఎప్పుడైనా అడుగుతున్నారు. మరి ఆన్లైన్కి నుంచి ఆఫ్లైన్కి రావాలంటే ఎట్లా, ఆ క్లారిఫికేషన్ ఇచ్చాను. మీరు ఆన్లైన్ తీసుకున్నప్పటికీ కూడా ఆఫ్లైన్కి రావాలి అంటే ఓవరాల్ ఫీజులో 20% లేదా మీరు కట్టిన ఫీజులో 50% మీకు ఇక్కడ కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ టైం సేవ్ అవుతుంది, అదేవిధంగా అన్ని రకాలుగా ఉపయోగంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రూపా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.